అది ఒక చిన్న క్లాత్, కానీ మన లైఫ్కి డెత్కి మధ్య పెద్ద అడ్డుగోడలా నిలబడుతుంది. దాని వెయిట్ చాలా తక్కువ, బట్ వెయిటేజ్ మాత్రం ఎక్కువ. చూడటానికి చిన్నగా ఉంటుంది, దాని ఉపయోగం మాత్రం మనకి జీవితాన్ని ఇస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ కావ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య టాక్స్. ప్రజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. దాంట్లో మాస్క్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. అసలు మాస్క్ అంటే ఏంటి? వై షుడ్ వి వేర్ ఎ మాస్క్ అండ్ వాట్ డస్ ఇట్ డూ? అసలు జనరల్గా మాట్లాడుకుంటే ఎ మాస్క్ ప్రివెంట్స్ పార్టికల్స్ ఫ్రమ్ ఇన్ యూ and from getting in the air to infect other people. సో మాస్క్ అందరూ పెట్టుకోవాలి అంటారు, కానీ ఎటువంటి టైంలో మనం మాస్క్ పెట్టుకోవాలి, ఎలాంటి మాస్క్ పెట్టుకోవాలి, అండ్ ఏ ప్లేసెస్లో మాస్క్ యూజ్ చేయాలి అంటే, మనకి మాస్కులు 2 టైప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే మొదటిది మెడికల్ ఆర్ సర్జికల్ మాస్క్, రెండోది ఫ్యాబ్రిక్ మాస్క్. అయితే ఈ మెడికల్ మాస్క్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి? ఈ మెడికల్ మాస్క్ని హెల్త్ వర్కర్స్ లేదంటే COVID-19 సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్లతో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ మాస్క్ దగ్గరికి వస్తే ఇది ఎవరెవరు యూజ్ చేయాలి? ఇది COVID-19 సిమ్టమ్స్ లేని వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు, ఎవరైతే సోషల్ వర్కర్స్, క్యాషియర్స్ అండ్ సర్వర్స్ దగ్గర కాంటాక్ట్లో ఉంటారో, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో లైక్ బస్సెస్, షేర్ ట్యాక్సీస్ అండ్ ట్రైన్స్, అండ్ ఎవరైతే ఎక్కువ వర్క్ ప్లేసెస్లో ఉంటారో, గ్రోసరీ స్టోర్స్కి వెళ్తారో అండ్ క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్తారో, వీళ్ళు ఫ్యాబ్రిక్ మాస్క్స్ని యూజ్ చేయాలి. ఏ ఏరియాస్ అయితే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వైడ్ స్ప్రెడ్ అయ్యిందో, లేదా క్రౌడెడ్ ఏరియాలో మినిమం సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ కన్నా తక్కువ ఉందో, అలాంటి ప్లేసెస్లో 60 అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు, లేదంటే పీపుల్ హూ హ్యావ్ అండర్లైన్ హెల్త్ కండిషన్స్ మాత్రం మెడికల్ మాస్క్ని వాడాలి. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఫ్యాబ్రిక్ మాస్క్ని వాడచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మాస్క్కి మెడికల్ మాస్క్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే, ఫ్యాబ్రిక్ మాస్క్ అనేది సోర్స్ కంట్రోలర్గా యూజ్ అవుతుంది. అంటే ఇది యూజ్ చేసే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అండ్ అదే మెడికల్ మాస్క్ దగ్గరికి వస్తే ప్రొటెక్టివ్ మాస్క్ కింద యూజ్ అవుతుంది. అంటే నేను ముందు చెప్పినట్టు మెడికల్ మాస్క్ హెల్త్ వర్కర్స్, సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వాడతారు. అండ్ మనకు WHO ఇచ్చిన సూచనల ప్రకారం మనం ఫ్యాబ్రిక్ మాస్క్ని 3 లేయర్ మాస్క్ అయితేనే వాడాలి. అండ్ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, యూజింగ్ ఫేస్ మాస్క్ ఈజ్ కోరిలేటెడ్ టు అన్ ఇండివిజువల్స్ ఏజ్ అండ్ జెండర్. అంటే ఫిమేల్స్ అండ్ ఓల్డర్ అడల్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట కంపేర్ టు మేల్స్ అండ్ యూత్. ప్రెజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మాస్క్ ఈజ్ ఈక్వల్ టు వ్యాక్సిన్. ప్రీవియస్ పాండమిక్ సిచ్యువేషన్స్ని మనం అనలైజ్ చేస్తే, ఫేస్ మాస్క్ have been used effectively combat airborne viruses such as 1918 to 1919 pandemic influenza, the 2003 SARS outbreak, and most recently మనం న్యూస్ అండ్ పేపర్లో కూడా చూసిన 2009 H1N1 pandemic. సో ఫేస్ మాస్క్ని యూజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ why does some people refuse to wear mask? మనం సరౌండింగ్స్లో చూస్తూ ఉంటాం, కొంతమంది మాస్క్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. దీనికి కారణం వాళ్ళకున్న సైకలాజికల్ బిహేవియర్స్ అనొచ్చు. అంటే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కొంతమంది ఎదుటి వాళ్ళ గురించి ఏ మాత్రం కేర్ చేయరు. They pay attention to their wants and desires in any impulsive way. ఇలాంటి వాళ్ళు మాస్క్ యూజ్ చేయడానికి ఇష్టపడరు టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ అదర్స్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. ఇంకొంతమంది COVID-19 ఇంపాక్ట్తో టైర్డ్ అయిపోయి ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ బెటర్ అయ్యింది,
డేంజరస్ కాదు అండ్ మనం ఇప్పుడు మాస్క్ యూజ్ చేయక్కర్లేదు అనుకుంటారు. ఇంకొంతమంది ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ మాకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, మాకు అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, సో మాకు ఏ ప్రాబ్లం లేదు, మాస్క్ పెట్టుకోకపోయినా రిస్క్ ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. న్యూరలాజికల్గా 30 to 25 మధ్య ఏజ్ వాళ్ళు రిస్క్ టేకింగ్ బిహేవియర్తో ఉంటారంట, అందుకే ఇలా ఆలోచిస్తారు. ఇంకొంతమందికి అథారిటీగా ఏదైనా చెప్తే చేయడం ఇష్టం ఉండదు, అందుకే మాస్క్ వాడమని చెప్తే వాడను అని మానేస్తారు. ఇంకొంతమందికి బిహేవియరల్ డ్రిఫ్ట్ ఉంటుంది, ఏ పని కాన్స్టెంట్గా చేయరు, కొన్ని రోజులు మాస్క్ వాడాక విసుగొచ్చి వాడడం మానేస్తారు. ఇలా వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్స్ వల్ల మాస్క్ వాడటం మానేస్తున్నారు. బట్ everyone have to wear a mask every time when you step out from your house, especially in this pandemic situation. అసలు మాస్క్ని ఎఫిషియెంట్గా ఎలా వాడాలి అంటే నేను మీకు కొన్ని రూల్స్ చెప్తాను. అవి రూల్స్ అన్నా పర్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నా పర్లేదు. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే మనం హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మాస్క్ పెట్టుకునేటప్పుడు ఓన్లీ మాస్క్ యొక్క బ్యాండ్స్ ఆర్ టైస్ని మాత్రమే టచ్ చేయాలి. ఈవెన్ రిమూవ్ చేసేటప్పుడు కూడా. పెట్టుకునేటప్పుడే షోర్గా ఉండాలి, నోస్, మౌత్ అండ్ చిన్ కవర్ అయ్యేటట్టు. ఇఫ్ నాట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద మాస్క్. మేక్ ష్యూర్ దట్ బ్రీతింగ్ అండ్ టాకింగ్కి కంఫర్టబుల్గా ఉందా లేదా అని. ఇఫ్ ద మాస్క్ ఈజ్ రీయూజబుల్ దెన్ వాష్ ఇట్ ఆఫ్టర్ ఈచ్ యూజ్. లేదా డిస్పోజబుల్ అయితే కేర్ఫుల్లీ రిమూవ్ చేసి క్లోజ్డ్ కంటైనర్లో డ్రాప్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం మాస్క్ యూజ్ చేసిన దానికి ఫుల్ జస్టిస్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ వేర్ ఎ మాస్క్ and save lives. This is your host Kavya and thanks for listening. మీకు గనుక నా పాడ్కాస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe. Don't forget to ring the bell icon for future notifications.